హలో గైస్, ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు గ్యాదర్ అయ్యామంటే మనం కూడా ఇవాళ ఒక అన్బాక్సింగ్ చేద్దాం. అంటే ఇదిగోండి, ఇదే మన కొన్న మోటరోలా ప్యాడ్. సో ఇది ఒక ట్యాబ్ అనమాట. అన్బాక్స్ చేసేసి దీని గురించి చూసేద్దాం, మొత్తం చూద్దాం. సో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. బయట మార్కెట్లో చాలామంది అన్బాక్సింగ్ చేస్తుంటారు, వాళ్ళది మంది చాలా సపరేట్, చాలా వేరేగా ఉంటుంది. అది ఎలాగా ఏంటి అనేది వాళ్ళు చూద్దాం. సో ఫస్ట్ మనం డైరెక్ట్గా ఓపెన్ చేసేయకూడదు. ఫస్ట్ రూల్, మొత్తం చూపించాలి, చదవాలి ప్రతిదీ. సో ఇది మోటరోలా మోటో ప్యాడ్ 16 నియో. చూసారు ఎంత బాగుందో? అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. నెక్స్ట్ ఈ సైడ్ ఇవేవో కొన్ని ఇవి ఉన్నాయి, ఫీచర్స్ అనుకుంటా, చూద్దాం. ఇవన్నీ నాకు కూడా తెలీదు, కానీ ఆర్డర్ పెట్టింది నేనే. ఓపెన్ చేసే ముందు ఇది చదవాలి కదా, మరి మర్చిపోతున్నారు మీరు. ఆర్డర్ మర్చిపోకూడదు, ఫస్ట్ చదివి ఆ తర్వాత ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ ఇది ప్రతిదీ చదివేద్దాం. ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇచ్చేద్దాం. మోటో ప్యాడ్ 16 నియో. ఇక్కడ క్యూఆర్లు ఉన్నాయి, ZAGWOOO2 years later. మోటరోలా వుహాన్. వుహాన్ అంటే చైనా కదా. చైనా ప్రొడక్ట్ ఎందుకు వాడుతున్నాం మనం? మేము కూడా మీలాగా ఇక్కడే పుట్టాం, మేము కూడా మీలాగా ఇక్కడే పెరిగాం, మేము కూడా మీలాగా ఈ మట్టిలోనే కలిసిపోతాం. హమారా భీ హై యే భారతదేశ్. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేద్దాం, ఎందుకంటే మనం కరెక్ట్గా అన్బాక్సింగ్ వీడియో టైం టు టైం చేయాలి కాబట్టి 5 seconds టైం వేస్ట్. సో అది ఇదిగోండి, మనం కవర్ కట్ చేయడానికి ఇప్పుడు మనం ఒక మంచి సిజర్స్ తీసుకొచ్చాం. యాక్చువల్గా అయితే ఏ బ్లేడో ఏ పెన్ను ఏదో వాడేవాడిని, కాకపోతే ఇది ప్రొఫెషనల్గా ఉండాలి కాబట్టి, ఒక అన్బాక్సింగ్ వీడియోలో ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇది వాడాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో స్టిక్కర్ వేసాడు. ఇది ఎన్ని స్టిక్కర్లు వేస్తాడు, సరే ఏం చేయగలం. దూరదు మొత్తానికి వచ్చింది, ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మనం ట్యాబ్ని బయటికి తీద్దాం. ఇదే మన ట్యాబ్. సో మిగతా అన్బాక్సింగ్ వీడియో లాగా ఫస్ట్ దీన్ని పక్కన పడేద్దాం, ఎందుకంటే ఇది మనకి యాక్చువల్ మెయిన్ థింగ్ ఇదే, కానీ ఇదే ఫస్ట్ పక్కన పడేస్తాం. పక్కన పెట్టేసాం. ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదేంటి? ఇదిగోండి, ఇది క్విక్ స్టార్ట్ గైడ్. ఇప్పుడు ఇది మొత్తం చదవాలి కాబట్టి రూల్స్ ప్రకారం మొత్తం చదువుదాం. గెట్ స్టార్టెడ్, రీడ్ దిస్ గైడ్ కేర్ఫుల్లీ బిఫోర్ యూజింగ్ ద డివైస్, ఆల్ పిక్చర్స్. నెక్స్ట్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్, సో ఇది దాచుకొని ముందు తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇదేంటి, పెన్ ఎందుకు ఇచ్చాడు? మా ఇంట్లో చాలా పెన్నులు ఉన్నాయా? కొన్ని ఇది రాస్తుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. పెన్ రాయట్లా, వేస్ట్. నెక్స్ట్ సేఫ్టీ అండ్ వారంటీ గైడ్. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే మళ్ళీ రఫ్ అండ్ టఫ్ యూజర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. వారంటీ ఎప్పుడు అప్లై అవుద్ది, ఏం అప్లై అవుద్ది అదంతా మనం చూద్దాం. సో ఇదంతా చదవాలి, చదివేంత ఓపిక లేదు, సో పక్కన పడండి. నెక్స్ట్ మోటో పెన్, పనిచేయని పెన్కి మళ్ళీ గైడ్ ఒకటి ఇచ్చాడు, పక్కన పడండి. సరే నెక్స్ట్ వెళ్ళిపోతే ఇదిగోండి, ఇదేంటో తెలుసా? ఇది మన సిమ్ కార్డ్ ఎజెక్టర్ టూల్. సో ఇది యాక్చువల్గా మీకు చెప్పడం మర్చిపోయాను, మనది 5G ట్యాబ్, బ్రాండ్ న్యూ 5G ట్యాబ్. మనం దీనిలో 5G సిమ్ వేసేసుకొని వాడేసుకోవచ్చు, వితౌట్, అంటే ఓన్లీ వైఫై కాదు. ట్విస్ట్ ఏంటంటే నా ఫోన్ కూడా ఇంకా 4G, కానీ నేను కొన్నది 5G. అలా ఉంటుంది మనతో. సరే ఇది ఇప్పుడే అవసరం లేదు, పక్కన పెడతాం. నెక్స్ట్ అయిపోయింది ఇంకా. సరే ఓకే, ఇటు వద్దాం. ఇదిగోండి, ఇది ఛార్జర్. చూసారు ఎంత బాగుంది ఛార్జర్? మోటరోలా బ్లాక్ కలర్ ఛార్జర్ ఇచ్చి నా మనసుని గెలుచుకున్నాడు. సరే దీంతో చాలా పని ఉంది, తర్వాత చూద్దాం. ఇది కేబుల్. సో
ఇది కూడా మేడ్ ఇన్ చైనానే, అన్నీ మేడ్ ఇన్ చైనా ఆబ్వియస్లీ. సారీ ఇండియా. సో ఇది కూడా మనం తర్వాత వాడదాం. ఇదంతా పక్కన పెడదాం. ఇంక ఈ మధ్యలో ఏం లేదా, లేనట్టే ఉంది, ఇంకేం లేదు గైస్. సో ఇదంతా పక్కన పెడదాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్యాబ్ తీసుకుందాం. ఇదిగోండి ఓపెన్ చేసేద్దామా ఫస్ట్. ఓ సారీ. ఆహా చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి మోటరోలా. ఇక్కడ మంచి పెద్ద మిడిల్లో బ్రాండింగ్ ఇచ్చాడు, మోటరోలా బ్రాండింగ్ M. బాగుంది. నెక్స్ట్ స్క్రీన్ చూపిద్దాం. ఓ మై గాడ్, ప్రొఫెషనల్గా ఉండాలి. ఆ పైన చూడండి, అది మా టీవీ కూడా కనపడుతుంది. దీన్ని బట్టి ఏమైంది, ఇది అర్థంగా కూడా వాడుకోవచ్చు. దీని ఫీచర్స్కి వచ్చేసరికి దీనికి ఒక కెమెరా ఉంది, అది చాలా చిన్నది. యాప్లో 4 5 కెమెరాలు ఇస్తుంటే ఇది ఒకటే ఇచ్చాడు. బట్ చూద్దాం దీని క్వాలిటీ ఎలా ఉంటుందో, తర్వాత టెస్ట్ చేద్దాం. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.